ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జనవరి 14వ తారీఖు బుధవారం. ఈరోజు మొత్తం మీద అగైన్ మార్కెట్ ఏంటంటే నెగిటివ్లోనే క్లోజ్ అయింది. అయితే మెటల్స్, పిఎస్యు బ్యాంక్, ఎనర్జీ సెక్టర్, ఆఫ్ కోర్స్ ఆయిల్ అండ్ గ్యాస్ కూడా గ్రీన్లో క్లోజ్ అయ్యాయి. ఇక రియాలిటీ, ఐటీ, ఆటో సెక్టర్స్ వచ్చేసరికి టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద స్టిల్ 60% ఇండియన్ సెక్టర్స్ నెగిటివ్గానే క్లోజ్ అయ్యాయి. ఇక నిఫ్టీ 50లో మెటల్స్ నుంచి టాటా స్టీల్, ఆఫ్ కోర్స్ హిందాల్కో అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అవగా ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్జీసీ అనేది కూడా టాప్ గెయినర్స్లోకి రావడం జరిగింది. టాప్ లూజర్స్లో టీసీఎస్, ఏషియన్ పెయింట్, మారుతి అనేది కనిపిస్తుంది. ఎనీహౌ ఫ్రెండ్స్, ఇక్కడ కొటాక్ మహీంద్రా బ్యాంక్ ఏంటంటే ఈ యొక్క ప్రైస్ అనేది స్ప్లిట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేయబడింది అనమాట. ఇది ఒరిజినల్గా డ్రాప్ కాదు. సో ఎనీహౌ ప్రస్తుతానికి ఈ యొక్క స్టాక్స్ క్లోజ్ అయిన విధానంలో స్లైట్గా బ్యారిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక రానున్న బడ్జెట్లో బ్యాంకింగ్ సెక్టర్ కానీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అయితే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాయి. ముఖ్యంగా ఏంటంటే క్రెడిట్ అనేది ఈజీగా లభించాలి వాళ్ళకి. దాని తర్వాత ట్యాక్సేషన్స్ కూడా కొంచెం తక్కువగా ఉండాలి. అండ్ ఈజీగా ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ప్రస్తుతం కావాలని చెప్పేసి ముఖ్యంగా బ్యాంక్స్ అండ్ ఎన్బిసిసిస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాయి. సో చూద్దాం వీళ్ళు ఎలా ప్రవేశపెడతారు అండ్ గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఈరోజు సెన్సెక్స్ 350 పాయింట్స్ డేలో నుంచి కూడా రికవరీ అనేది జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ నిఫ్టీ 25,700 పైకి అయితే వచ్చేసింది అనమాట. అయితే ఈ బౌన్స్ ఎందుకు జరిగింది అనేది పరిశీలన చేసినట్టయితే ఒకటి వచ్చేసరికి ప్రస్తుతానికి డీసెంట్ వాల్యుయేషన్స్లో ఉన్నాయని చెప్పేసి కొంతమంది వాల్యూ ఇన్వెస్టర్స్ బై చేస్తున్నారు. రెండవది వచ్చేసరికి ఈరోజు కొద్దిగా వొలటిలిటీ అనేది కనిపించింది. ఇక గ్లోబల్గా ముఖ్యంగా ఏషియన్ మార్కెట్స్ నుంచి పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపించింది. సో దీనివల్ల ఏంటంటే మార్కెట్లో కొద్దిగా బౌన్స్ అనేది జరిగింది. ఇక ట్రేడర్స్ ఏంటంటే ప్రస్తుతానికి ఈ ట్రంప్ గారు విధిస్తున్న టారిఫ్ విధి విధానాల మీద కొద్దిగా గుర్రుగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే అందరంటే 73% ఆఫ్ ద పీపుల్ సుప్రీంకోర్టు ఈ యొక్క ట్రంప్ గారు ఏదైతే టారిఫ్ డీల్ ఉందో దీన్ని కొట్టిపడేస్తుంది, ఇది లీగల్గా తీసుకోదు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఒకవేళ అదే కనుక జరిగిందంటే మార్కెట్లో కొంత రిలీఫ్ ర్యాలీ, కొంత బ్రీత్ అనేది తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. భారత్ కోకింగ్ కోల్ ఈ కంపెనీ యొక్క లిస్టింగ్ అనేది యాక్చువల్గా జనవరి 14th ఉంది. అయితే ఇది ప్రస్తుతానికి పోస్ట్ పోన్ అనేది జరిగిందనమాట జనవరి 19th. అయితే ఇప్పటికే ఏంటంటే 14 times దాకా 147 times అనేది ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది కనిపిస్తుంది. ప్రాబ్లీ ఒకవేళ ఎలకేట్ అయితే కనుక లిస్టింగ్ గెయిన్స్ అనేది ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. రియల్ ఎస్టేట్కి సంబంధించిన స్టాక్స్ వరుసగా 7 days నుంచి కూడా నెగిటివ్లోనే ట్రేడ్ అవుతూ ఉన్నాయి. అయితే అనలిస్టులు ఏమంటున్నారంటే ప్రాబ్లీ ఐటీ లేఆఫ్స్ అనేది జరగబోతూ ఉన్నాయి అని ఓ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎనీహౌ లగ్జరీ ఈ యొక్క అపార్ట్మెంట్స్ వీటికి కొద్దిగా డిమాండ్ అనేది తగ్గిందనమాట. సో ఆ ఫ్యాక్టర్స్ అనేది ప్రస్తుతం ఏంటంటే మార్కెట్లో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సెక్టర్ మీద నెగిటివ్గా పడుతుందని చెప్పేసి చెప్పారు. ఐటీ సెక్టర్ నుంచి ఇన్ఫోసిస్ Q3 రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసింది. ప్రస్తుతానికి నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 2% దాకా తగ్గింది. అట్ ద సేమ్ టైం రెవెన్యూ వచ్చేసరికి 9% దాకా పెరిగింది. Q3 రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసిన తర్వాత టాటా ఎల్ఎక్సీ షేర్స్ వచ్చేసరికి 3% దాకా డ్రాప్ అయ్యాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి న్యూ లేబర్ కోడ్ అనేది కూడా కొద్దిగా ఇంపాక్ట్ అనేది కనిపించింది. ఇక 5 పైసా ఈ యొక్క స్టాక్ కూడా ఏంటంటే ఈరోజు 7% దాకా ఇంట్రాడేలో నెగిటివ్గా ట్రేడ్ అయింది. ఎల్ఎన్టీ షేర్స్ వచ్చేసరికి సిగ్నిఫికెంట్గా డ్రాప్ అవుతూ వస్తున్నాయి. జేఎం ఫైనాన్షియల్స్ ప్రస్తుతం ఏంటంటే ఈ యొక్క ఆర్డర్స్ వస్తూ ఉంటాయి కదా, కంపెనీకి ఆర్డర్ ఫ్లో అనేది తగ్గే అవకాశం ఉందని చెప్పేసి మెన్షన్ చేసింది. ఎందుకంటే కువైట్ టెండర్ అనేది కొద్దిగా అన్సర్టనిటీ కనిపిస్తుంది. ప్రస్తుతానికి వీళ్ళ యొక్క ఆర్డర్ బుక్ తగ్గుతుంది అన్న ఈ యొక్క ఏదైతే అప్డేట్ ఉందో జేఎం ఫైనాన్షియల్స్ నుంచి, దానివల్ల ఈ స్టాక్స్లో కొంత సెల్లింగ్ ప్రెషర్ అనేది జరుగుతూ ఉంది. ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన అజూర్ ఫైబర్స్ ఈ కంపెనీ షేర్స్ 20% డిస్కౌంట్లో అయితే లిస్ట్ అయ్యాయి. ప్రస్తుతానికి లిస్టింగ్ అనేది వీక్గా ఉంది, డిమాండ్ కొద్దిగా తక్కువగా ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. హిందుస్థాన్ జింక్ షేర్స్ వచ్చేసరికి 6% దాకా పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. ప్రస్తుతానికి సిల్వర్ ఫ్యూచర్ ప్రైసెస్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఈటీఎఫ్స్లో కూడా రికార్డ్ స్థాయిలో ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతూ ఉన్నాయి. జస్ట్ డైట్ షేర్స్ వచ్చేసరికి కొద్దిగా Q3 రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసిన తర్వాత స్లిప్ అయ్యాయన్నమాట. అయితే Q3 రిజల్ట్స్ అనేది మిక్స్డ్గా ఇవ్వడం అనేది జరిగింది. అయినప్పటికీ కూడా స్టాక్ కొద్దిగా నెగిటివ్గా రియాక్ట్ అయింది. ఎన్ఎల్సీ ఇండియా షేర్స్ వచ్చేసరికి ఈరోజు ఇంట్రాడేలో 2% పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ అనేది వీళ్ళు దక్కించుకున్నారు. ప్రస్తుతం స్టాక్ వచ్చేసరికి పాజిటివ్గా రియాక్ట్ అయింది. నిఫ్టీ 50 స్పాట్ 25,669 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 0.68 అనేది ఇండికేట్ చేస్తుంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బ్యారిష్గా ఉంది. బ్యాంక్ నిఫ్టీ స్పాట్ 59,575 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది పరిశీలన చేసినట్టయితే 0.9 అనేది ఇండికేట్ చేస్తుంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ బ్యారిష్గా ఉంది. సెన్సెక్స్ ఈరోజు ఎక్స్పైర్ అయింది. ఇక మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ఎక్స్పైరీ అనేది సెలెక్ట్ చేద్దాం.
ప్రస్తుతానికి దీని స్పాట్ 83,366 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 0.73 అనేది ఇండికేట్ చేస్తూ ఉంది. మొత్తం మీద మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి బైరిష్గా ఉంది. ఎనీహౌ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఆఫ్ కోర్స్ సెన్సెక్స్ యొక్క సెంటిమెంట్ ప్రస్తుతానికి కొద్దిగా బైరిష్గా కనిపిస్తుంది. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే 1.09% ప్రస్తుతానికి ఏంటంటే ఇండియా విక్స్ అనేది రైజ్ అవుతుంది. డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి కొద్దిగా బైరిష్గా ఉంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ నిన్న కానీ ఈరోజు కానీ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతానికి 146 పాయింట్లు నెగిటివ్గా ఉంది. ఇక నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే ప్రీవియస్గా 25,570 దగ్గర సపోర్ట్ ఉంది, అక్కడే కొద్దిగా క్లోజ్ అయిందనమాట. ఇంకా 25,773 అనేది ప్రస్తుతానికి రెసిస్టెన్స్గా ఉంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 59,450 ఇంపార్టెంట్ సపోర్టు, 60,226 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. సెన్సెక్స్లో ప్రస్తుతానికి 83,167 ఇంపార్టెంట్ సపోర్టు, 84,194 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో టెక్నికల్గా మనకేంటంటే క్లోజ్ అయిన విధానంలో హయ్యర్ ప్రైసెస్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. బట్ స్టిల్ కొద్దిగా గ్రౌండ్ అనేది అయితే హోల్డ్ చేస్తున్నారు. సో ప్రాబబ్లీ ఇక్కడ నుంచి కొద్దిగా మార్కెట్ అనేది బౌన్స్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్ షేర్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. ధన్యవాదాలు.